వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆమంచికి పవన్ గ్రీన్ సిగ్నల్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఒక టైటిల్ ఇచ్చున్నాం ఇక్కడ. ఆమంచి కృష్ణమోహన్ పేరెత్తడంతోనే అందరికీ గుర్తొచ్చేది ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోవడంలో ఆమంచి కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. కరణం బలరాం లాంటి నేతలు, అదేవిధంగా ఎంతోమంది స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఉన్న ప్రకాశం జిల్లా నుంచి చాలా తక్కువ సమయంలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే ఆమంచి క్రియేట్ చేసుకోగలిగారు. మొత్తంగా అలాంటి ఆమంచి ఈ రోజున చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్కు రోసై శిష్యుడిగా పేరుంది. రోసైకి ఒక అనుంగు ఫాలోయర్గా పేరుంది. ఆయన ఆశీర్వాదంతోనే ఆమంచి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది 2009లో. అది కూడా ప్రకాశం జిల్లాలో చీరాల లాంటి ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక ఆ తర్వాత పరిణామాల్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్లోనే కొన్ని రోజులు ఆయన కొనసాగుతూ వచ్చారు. రోసై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కాన్స్టిట్యున్సీకి అత్యంత డెవలప్మెంట్ యాక్టివిటీలో పూర్తిగా ఆయన చేయించుకోగలుగున్నారు. ఆ స్థాయిలో రోసైకు ఆయనకు మధ్య ఒక బాండింగ్ ఉండేది. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2014 ఎన్నికల నాటికి ఆమంచి ఆ రోజు ఇండివిజువల్గా ఒక పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు సమైక్యాంధ్ర మూవ్మెంట్ క్రమంలో. ఇలాంటి సందర్భంలోనే ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆమంచి కూడా ఇండివిజువల్గా గెలవడం జరిగింది. బట్ ఆ రోజు ఆమంచి గెలిచిన తర్వాత వెళ్ళి టీడీపీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అనుబంధ సభ్యుడిగా టీడీపీకి కొనసాగుతూ వచ్చారు 2014 నుంచి. నథింగ్ బట్ టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల నాటికి ఆమంచికి మళ్ళీ చీరాల టికెట్ ఇవ్వాలి, ఆయన సమన్వయకర్తగా అక్కడ ఉంచాలి అనుకుని చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఆయన మీద హోప్స్ పెట్టుకున్నారు. కొండ ఇలాంటి వాళ్ళని కూడా అప్పుడు పక్కన పెడతాం జరిగింది. అయితే లాస్ట్ మినిట్లో ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు నాయుడికి హ్యాండ్ ఇచ్చారు. లాస్ట్ మినిట్లో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దెన్ అప్పుడు చీరాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థి కరువయ్యారు టీడీపీకి. ఈ క్రమంలోనే అద్దంకిలో ఉన్న కరణం బలరాంను బుజ్జగించి ఆయన కన్విన్స్ చేసి ఆయన తీసుకొచ్చి చీరాల్లోని ప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు ఎవరైతే చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆల్రెడీ గొట్టిపాటి రవి వచ్చున్నారు కాబట్టి టీడీపీలోకి గొట్టిపాటి రవిని కాదని కరణం బలరాం ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ లేదనేది వాస్తవం. అందుకే బలరాంని బుజ్జగించి మరీ చీరాల్లోకి పంపించారు ఇష్టం లేకున్నా సరే. దెన్ అలాంటి సిచ్యువేషన్లో 23 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఆ టిపికల్ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రోజు ప్రకాశం జిల్లా నుంచి ఒక ప్రామినెంట్ సీట్స్ని సాధించింది టీడీపీ. అందులో ఒకటి చీరాల సీటు, అది కూడా కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచారు. దెన్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. ఓడిపోయినా సరే ఆయనే అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. నిత్యం వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక విభేదాలతో కరణం వెంకటేష్, కరణం బలరాం వర్సెస్ ఆమంచి అన్న తీరుగా అక్కడ రాజకీయాలు నడిచేటివి. ఈ క్రమంలోనే కరణం బలరాం ఒక దశలో వెక్స్ అయిపోయినారు. బాలినేనితో కలిసి ఆయన రాయబారం నడిపించుకొని మంత్రిగా ఉన్న సమయంలో బాలినేని సహాయంతో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. కొన్ని పదవులు హామీ లభించినప్పటికీ అది కార్యరూపం అయితే దాల్చలేదు కరణం బలరాం విషయంలో. ఇక కరణం బలరాం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ విభేదాలు ఇంకా ఎక్కువే. వైఎస్ఆర్సీపీ కేంద్రంగా వీళ్ళిద్దరూ కూడా అనేక సార్లు గొడవలు పడిన తీరుతో పార్టీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారింది ఈ ఇష్యూ. బాలినేని లాంటి వాళ్ళు, సజ్జల్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. ఇక లాస్ట్ మినిట్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆమంచిని తీసుకెళ్లి పర్చూరులోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. తనకి ఇష్టం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పే ధైర్యం లేని పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నుంచి పోటీ చేశారు. చీరాల కన్నా ఇంకా టిపికల్ కాన్స్టిట్యున్సీ పర్చూరు. దగ్గుబాటి లాంటి వాళ్ళని ఓడించిన చరిత్రే ఏదైతే 2019 లాంటి ఎన్నికల్లో సైతం పర్చూరులో ఏలూరు సాంబశివరావుకు ఉంది. అలాంటి సాంబశివరావు ముందు ఆమంచి నిజంగానే అక్కడ అంత స్థాయిలో ఆయనతో ఫైట్ ఇవ్వలేకపోయారని అనుకోవాలి. దెన్ ఆయన ఓడిపోయారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో వేరే చీరాల నుంచి టికెట్ ఇస్తే కరణం బలరాం అండ్ ఫ్యామిలీ కూడా ఓడిపోవడం జరిగింది. మరోవైపు కొండయ్య లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చినా కొండయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి ఆ ఎన్నికల్లో. ఇంకోవైపు చూస్తే ఆమంచి స్వాములు, ఆమంచి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నికల కంటే ముందుగా జనసేనలోకి వెళ్ళడం జరిగింది. జనసేన నుంచి టికెట్ వస్తుందని ప్రచారం జరిగినా లాస్ట్ మినిట్లో ఆ టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. ఇక ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి తను తాను కాపాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక ఆమంచి మీద ఫోకస్ పెట్టే సిచ్యువేషన్ లేదు. ఆమంచి నిజంగానే అసంతృప్తులు ఎగిరిపోతూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. ఎందుకంటే తనను ఎటు కాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. తన సొంత బ్రదర్ ఏమో జనసేనలోకి వెళ్ళి ఉన్నారు. అలా కాన్స్టిట్యున్సీ చీరాలను చూసుకుందామంటే చీరాల్లో ఏదైతే కరణం బలరాం కొడుకైన కరణం వెంకటేష్ ఈరోజు అక్కడ ఆయన వారసుడిగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పర్చూరులో బలపడదామంటే మొన్నటి ఓడిపోయిన పరిస్థితుల్లో పర్చూరులో ఈరోజు
ఆమంచికి ఒక ఫేస్ లేదనేది స్పష్టమైంది. సో ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఆమంచి రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడింది. అందుకే ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. తన బ్రదర్ స్వాములు బాటలోనే ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక లీక్. సో ఈ క్రమంలోనే ఆమంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్తో టచ్లో వచ్చారని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ స్వాముల తరహాలోనే ఆమంచి కృష్ణమోహన్ కూడా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. బాలినేని లాంటి నేతను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా, లోకల్గా టీడీపీ క్యాడర్ వ్యతిరేకిస్తున్నా వాళ్ళని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది అంటే ఇక్కడ మనం అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం మీద ఫోకస్ పెట్టారు అనేది. సో అందుకని ఆమంచి లాంటి వాళ్ళు వస్తానన్నా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానించే ఒక ఇండికేషన్ అయితే వస్తూ ఉంది జనసేన వైపు నుంచి. లెట్స్ సీ మరి జనసేనలో ఆమంచి భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.